సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. అంటే ఏంటండి? మనం ఉప్ప అని అంటారా? అవునండి, మనం ఉప్పుగానే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకని అంటారా? కూరల్లో మనం ఎన్ని వేసి వండినప్పుడు కూడా కూరల్లో ఉప్పు లేకపోతే రుచి ఉంటుంది అంటారా? తినగలమంటారా? అస్సలు అవదు. మనల్ని ఎందుకు ఉప్పుతో పోల్చాడు అనుకుంటున్నారు? దేవుడు అన్ని విషయాల్లో కూడా మనం ఎందుకు అని అంటే ప్రతి విషయంలో కూడా ఉప్పై జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకని అంటే ఉప్పు లేదో మనం ఆహార పదార్థాలను ఎంతో అసలు ఇష్టంగా తినలేము. ఇంకా అసలు మన వల్ల కాదు కూడా. అది ఎక్కువైనా తినలేం, సరిపోకపోయినా తినలేం, అసలు లేకపోతే అసలు తినలేం. అదేవిధంగా మనం ఉప్పుతో ఎందుకు పోల్చాడు అంటే ప్రతిదీ కూడా మనం అన్ని విషయాల్లో కూడా ఆ ఉప్పు వల్లే జీవించాలని. ఉప్పు వల్లే జీవించడం అంటే ఏంటి? మంచి పనులతో, క్రియలతో, మాటలతో మనం అందరి పట్ల కూడా మంచిగా జీవించినట్లయితే మనం చక్కగా ఉన్నట్టు. లేదు, నిస్సారమైనప్పుడు ఏమవుతుంది? కాళ్ళ క్రింద త్రొక్కబట్టం అవుతుందంట. అంటే ఏంటి? ఆ ఉప్పుకి ఒక అంటే చెప్పాలంటే డబ్బాలు కానీ లేదంటే ఎక్కడన్నా భద్రపరుచుకున్నప్పుడు ఉప్పు గాలి తగిలితేనండి దానిలో సారం అంతా పోతుంది. మనం కూడా మనం ఇష్టం వచ్చినట్టు లోకానికి మనల్ని వదిలేసేసుకొని, అంటే మనసుని అన్ని విషయాల్లో కూడా ఏది చూసినా తప్పలేదు, ఏది చేసినా తప్పలేదు, అంటే చెప్పాలంటే చెడు వ్యసనాలకు బానిసైన వాళ్ళు అసలు తప్పే కాదనుకుంటారు. మందు, సిగరెట్ ఇవన్నీ కూడా ఏముందిలే తప్పు అనుకుంటారు. తప్పని ఎందుకు అని అనేది అది తాగితే మంచిది కాదు. ఆరోగ్యం పాడైపోతుంది. ఆరోగ్యం పాడైపోతే ఏముందండి? నీ ఆరోగ్యం పాడైపోయేది కాక నువ్వు ఇదైపోయేది కాక కుటుంబంలో కూడా ఎంతమంది ఉంటారు? వాళ్ళకి నువ్వు చక్కగా ఆధారమై ఉన్నప్పుడు వాళ్ళు ఎలా జీవిస్తారన్న ఆలోచన కలగట్లేదా మీరు? అంటే అక్కడ నిస్సారం అయిపోయినప్పుడు ఏమవుతుంది? కాళ్ళ కింద త్రొక్కబడం అవుతుంది. నువ్వు కూడా నిస్సారంతో పోగొట్టుకొని, బలాన్ని శక్తిని పోగొట్టుకొని లోకానుసారంగా జీవిస్తూ అదే మంచి అనుకుంటూ నువ్వు కూడా సారాన్ని పోగొట్టుకున్నప్పుడు ఏమవుతుంది? నువ్వు కూడా కాళ్ళ కింద త్రొక్కవేయబట్టం. అంటే ఏంటి? నీ జీవితం కూడా అలా నిస్సారంగా అయిపోయి కాళ్ళ కింద త్రొక్కబెట్టి నీ జీవితం ఎందుకు పనికిరాదు? సారం లేదు, ఏమీ లేదు, అందులో జీవం లేదు. ఎవరేమన్నా సరే అబ్బో వీళ్ళు ఇంతేలే, ఇలాగే ఉంటారులే అనుకుంటారు. అలా కాదు ఉండమనేది. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని అంటే మరింతగా మనం ఆహార పదార్థాల్లో ఉప్పు వేస్తే ఎంత రుచి కలిగి మనం భుజిస్తున్నామో, మంచిగా జీవిస్తున్నామో, శక్తిని పొందుకొని దేవుడు లేఖానుసారం కూడా మనం ఆహారాన్ని ఆయన ఉప్పుగా మనల్ని నియమించుకున్నాడు. ఎందుకనంటే ఉప్పు అనేది లేకపోతే ఎలాగా ఏ పదార్థాన్ని భుజించలేమో ఆ ఉప్పుతో ఎందుకు పోల్చి ఉన్నాడు? ఆ ఉప్పు ఉంటేనే మనకి ఏదైనా సరే తినగలము, మనం వాటిని భుజించగలం. ఈ వాక్యం అనేది కూడా మరింతగా మనల్ని బలపరచడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే లోకంలో వ్యర్థమైనన్ని అనుసరిస్తూ అదే జీవితం అనుకుంటూ, అంటే చోటుకి వెళ్ళినప్పుడు వాళ్ళ ముందు బాగానే మాట్లాడి వెనకాల ఎన్నో అనుకుంటారండి. అలా ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ముందు ఒక మాట, వెనక ఒకే మాటగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకనంటే అబ్బో వాళ్ళు వెళ్ళిపోయాక అబ్బో వాళ్ళు అదంటే ఇదంట అంతేలే అంటారు. అలా కాదు. వాళ్ళు ముందైనా వెనకైనా సరే అమ్మ చాలా మంచి వ్యక్తులు, చక్కగా ఉంటారు, వాళ్ళు అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటారు, మాట మీద నిలబడతారు, వాళ్ళు చేసే పని ఏదైనా సరే కరెక్ట్గా ఉంటుందని. అంటే ఏంటి? ఉప్పు విధంగా అక్కడ అన్ని విషయాల్లో కూడా కరెక్ట్. ఉప్పు అంటే ఏంటి? అన్ని విషయాల్లో కూడా పర్ఫెక్ట్గా అక్కడ మనల్ని నియమించుకున్నాడు దేవుడు. అందుకే లోకానికే, అంటే 1, 2 కాదు, లోకానికే నియమించేశాడు మనల్ని ఉప్పుగా. ఆ విధంగా వ్యర్థమైన ఆలోచనలు, తలంపులు కానీ ఏమీ లేకోకుండా ఉండినట్లయితే ఆయన జీవం అండి. అంటే ఏంటి? ఆయన విషయంలో మనం కనుక ఆత్మ విషయం దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే ఏంటి? ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటూ దీన మనసు కలిగి మనం చక్కగా జీవిస్తూ ఆయనకి మనల్ని లోకానికి ఉప్పుగా నియమించాడు దేవుడని మరింతగా జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాక్యం వింటున్నవారు, వినబోతున్న వారు అందరూ కూడా మరి ముఖ్యంగా ఎందుకు ఈ ఉప్పు అన్న మాట అంటే కూరలో ఉప్పు లేకపోతే మనం ఎలా ఆహారం భుజించలేమో మనం కూడా అంత చక్కగా ఉప్పులో సారం పోతే ఎలా అయితే కాళ్ళ కింద త్రొక్కవేయబడుతున్నారో అలా కాదు. మీరు ఉప్పు వలె జీవిస్తూ మరింతగా అంటే జీవాన్ని నింపుకుంటూ, అంటే సారాన్ని దానిలో ఉంచుకొని జీవించాలి తప్ప మీలో అనేకమైన వ్యర్థమైన నింపేసుకుంటూ దానిలో మీ జీవితాల్లో జీవాన్ని కోల్పోయి కాళ్ళ కింద త్రొక్కబెడమంటే ఎవరు విలువెవరండి? విలువైన జీవితం దేనికండి? బ్రతుకున్న వాటే లేకపోయినా వాటే. మనుషులు ఎప్పుడూ కూడా మనం ఉన్నాము, మనం జీవిస్తున్నామంటే మంచిగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కుటుంబంలో కూడా అంతే కదండి. ఎవరు ఉన్నప్పటికీ కూడా నా బిడ్డలు బాగుండాలి, మంచిగా జీవించాలి,
అని ఎలా కోరుకుంటాం ఎవరైనా సరే. అదేవిధంగా దేవుడు కూడా మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు, నిస్సారం పోగొట్టుకోవద్దు, ఎవరి కాళ్ళ కింద మీరు త్రొక్కువేయబడేయద్దు, మీరు చక్కగా జీవించండి. మీరు ఆ ఉప్పుగా అంటే మన కూరల్లో ఆహార పదార్థాల్లో ఉప్పే ఉంటే ఎంత చక్కగా భుజిస్తున్నాం, ఆ రకంగా మీరు కూడా అనేక మందికి కూడా నిస్సారం కలిగి జీవిస్తూ అనేక మందికి కూడా మీరు ఆ ఉప్పు వలె కనపడండి అని చెప్తున్నాడు. ఉప్పు వలె కనపడటం అంటే ఏంటి? మంచిగా జీవించి మంచిగా ఉన్నప్పుడు ఎవరో ఒక మాట అనగలరా? మనం ఎక్కడైనా జాబ్ చేస్తున్నా లేకపోతే పని చేస్తున్నా ఎక్కడన్నా మనం కనుక ఉన్నప్పుడు అక్కడ కరెక్ట్గా ఉంటే ఎవరైనా ఒక మాట అనగలరా? ఎవరు ఏమనలేరు, ఏ వంక పెట్టలేరు, అక్కడ ఎటువంటి విషయాల్లో కూడా మనల్ని త్రోసివేయలేరు. అంటే ఏంటి? మనం కరెక్ట్గా ఉన్నాం కాబట్టి అటువంటి జీవితాన్ని జీవించమంటున్నాడు. ఉప్పు వలె సారం కలిగి జీవించండి. మీ జీవితానికి చెప్పాలి అంటే ఇష్టం వచ్చినట్టు గాలికి వదిలేసేసి తిన్నాంలే ఉన్నాంలే హ్యాపీగా ఉన్నాంలే జరిగిపోతుంది అన్నట్టు కాదు. మరింతగా మీరు చక్కటి జీవితాన్ని ఆ ఉప్పు కలిగితే ఆహారాన్ని ఎంచక్క భుజించి సంతోషిస్తున్నారో ఈ వాక్యానుసారం కూడా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మరింతగా ఆయన మార్గంలో నడుచుకోమని చెప్తున్నాడు. ఉప్పు వలె జీవించమంటూ అంటే మీరు లోకానికి ఉప్పు ఉన్నారంటే ఆ ఉప్పు వలె జీవించి సారాన్ని మరింతగా నింపుకుంటూ చక్కగా ఆయన రాజ్యంలో చేరుకునే వారిగా దేవుడు ఆశపడుతున్నాడు. ఈ వాక్యాన్ని మరింతగా మీ హృదయంలో భద్రపరుచుకొని ఉప్పు వలె జీవించే వారిగా మరింతగా అనేక మంది కూడా మీలో ఉన్న సారాన్ని వాళ్ళకు కూడా పంచే విధంగా ఉండేవారిగా ఉందుముగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.